Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. సో మనం తెలంగాణ మూమెంట్లోని ద బిగినింగ్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ 1969 పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాం. So on the 1st February 1969, Andhra people attacked the Eaglepinta colony where it is Srisailam. So when Telangana people are engaged in constructing Srisailam dam, at that time Andhra people attacked those persons. So వాళ్ళకి చాలా ఇంజ్యూర్డ్ అయ్యారంట. సో నెక్స్ట్ కొండా లక్ష్మణ్ బాపూజీ, ఎవరు పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్, ఏపీ మినిస్టర్. సో అతను ఏం చేశాడంటే ఇక్కడ ఎవరైతే ఇంజ్యూర్డ్ అయ్యారో, అటాక్ చేశారో, సో వాళ్ళని ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వెళ్ళాడనమాట అక్కడికి. సో ఆన్ 22nd February 1969, సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇష్యూస్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి ఒక సబ్ కమిటీ అనేది ఫామ్ చేసింది విత్ 5 మినిస్టర్స్. అదేంటి, టు ప్రిపేర్ ఎ జాయింట్ సీనియారిటీ లిస్ట్ ఆఫ్ స్టేట్ ఎంప్లాయీస్. స్టేట్ ఎంప్లాయీస్ యొక్క సీనియారిటీ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేయమని సబ్ కమిటీ అనేది ఫామ్ చేసింది విత్ 5 మినిస్టర్స్. నెక్స్ట్, సో కేవీ రంగారెడ్డి ఇన్వైటెడ్ ఆల్ పార్టీ లీడర్స్. ఎందుకు ఇన్వైట్ చేస్తుండే కేవీ రంగారెడ్డి అంటే 52 ఎమ్మెల్యేస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఏం చెప్పారు, గవర్నమెంట్కి ఆర్డర్ చేశారనమాట. ఇఫ్ తెలంగాణ ప్రొటెక్షన్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయలేదనుకో మేము మీకు సపోర్ట్ చేయము అని చెప్పి 52 ఎమ్మెల్యేస్ గవర్నమెంట్కి ఆర్డర్ చేసిందన్నమాట. సో దాంతో కేవీ రంగారెడ్డి ఇన్వైటెడ్ ఆల్ పార్టీ లీడర్స్ మీటింగ్ రిగార్డింగ్ ద ఇష్యూ ఆఫ్ తెలంగాణ ప్రొటెక్షన్స్. ఏదైతే తెలంగాణ ప్రొటెక్షన్స్ సేఫ్ గార్డ్స్ వైలేట్ అవుతున్నాయో సో వాటి గురించి డిస్కస్ చేయడానికి ఆల్ పార్టీ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఎప్పుడు, 23rd February 1969. నెక్స్ట్, ఆన్ 28th February 1969 తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. ఎవరు లీడర్షిప్, అనంతుల్లా మదన్ మోహన్. ఓకే, తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ ఎప్పుడు ఫామ్ అయింది, 28th February 1969. లీడర్షిప్ ఎవరు, అనంతుల్లా మదన్ మోహన్. సో లాటర్ తర్వాత ద నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు తెలంగాణ ప్రజా సమితి, టిపిఎస్, తెలంగాణ ప్రజా సమితి. ఆన్ 3rd March 1969, సో ఇక్కడ ఏం జరిగిందంటే ద ఫస్ట్ బంద్ ఇన్ ద మూమెంట్ అనమాట. ఓకే, ఎప్పుడైతే అసెంబ్లీ మీటింగ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయో తెలంగాణలో ఇంటలెక్చువల్స్ కానీ, జర్నల్స్ అండ్ స్టూడెంట్స్, ఎవరైతే యాక్టివిస్ట్ లీడర్ ఎవరు ఉన్నారు, మల్లికార్జున్, సో పీపుల్ కన్వెన్షన్ వీళ్ళందరూ కలిసి తెలంగాణ బంద్కి పిలిపించిందనమాట. సో ఆ రోజు ఏమనుకున్నారు, పీస్ఫుల్గా జరగాలి బంద్, ఎలాంటి అల్లర్లు చేయొద్దు అని అనుకున్నారు. బట్ పీపుల్ ఏం చేసారు, అటాక్డ్ ఆన్ బొల్లారం రైల్వే స్టేషన్ పైన అటాక్ చేశారు అనమాట. సో అక్కడ చాలామంది ఇంజూర్డ్ అయ్యారు. సో టు స్టాప్ ద పబ్లిక్ సపోర్ట్ టు ద బంద్, గవర్నమెంట్ ఏం చేసిందంటే పబ్లిక్ ఆ బంద్కి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి పబ్లిక్ రిలేషన్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మినిస్టర్ కన్సర్న్ లేకుండా ఒక ప్రెస్ అనేది రిలీజ్ చేశారనమాట, బుక్లెట్ విత్ ఫాల్స్ స్టేట్మెంట్. ఏంటి, తెలంగాణ రీజన్ వాజ్ బెటర్ డెవలప్డ్ దాన్ ఆంధ్ర ఇన్ ద లాస్ట్ 12 years అని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ ఆల్రెడీ 12 years నుంచి డెవలప్డ్లో ఉంది ఆంధ్ర కన్నా అని చెప్పి ప్రెస్ నోట్ అనేది ఇచ్చారనమాట. సో అది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ మినిస్టర్ శీలం సిద్ధారెడ్డి ఇతను ఎవరైతే ఉన్నారో బంద్కి అగైనెస్ట్గా మీటింగ్ కండక్ట్ చేయాలి అనుకున్నారు, ఎక్కడ, నల్గొండలో. బట్ స్టూడెంట్స్ అతనికి మీటింగ్ కండక్ట్ చేయడానికి చాయిస్ ఇవ్వలేదన్నమాట. సో అతను ఎక్కడ కండక్ట్ చేశాడు, ఖమ్మంలో కండక్ట్ చేశాడు మీటింగ్. ఓకే, నెక్స్ట్, సో తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ కన్వీనియర్ ఎవరు, మదన్ మోహన్. సో అతను ఏం చేసిండు, జర్నలిస్ట్కి ఏం చెప్పిండు అంటే వీ వాంట్ సపరేట్ తెలంగాణ. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాస్ నుంచి ఎట్లా ఫామ్ అయిందో, ఏ రీజన్స్ తోటి అయితే ఫామ్ అయిందో, ఇప్పుడు మేము కూడా ఆంధ్ర నుంచి అలాగే సపరేట్ అవ్వాలి అనుకుంటున్నాము. సో మాకు సపరేట్ తెలంగాణ కావాలి అని చెప్పి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ కన్వీనియర్ మదన్ మోహన్ చెప్పాడు జర్నలిస్టుతో. సో టి పురుషోత్తం రావు అండ్ జేవి సుధాకర్ రావు. సో వీళ్ళిద్దరు కూడా ఎప్పుడైతే బంద్ జరిగేటప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతున్నాయో ఆ మీటింగ్స్కి ఇద్దరు కూడా అటెండ్ అవ్వలేదన్నమాట. ఓకే, నెక్స్ట్, దిస్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ బంద్ కనెక్టెడ్ ఇన్ తెలంగాణ మూమెంట్ 1969. నెక్స్ట్, 52 తెలంగాణ లెజిస్లేచర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి వార్న్ చేశారనమాట. ఏంటి అంటే బై March 15th ఇఫ్ తెలంగాణ ప్రొటెక్షన్స్ హాజ్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్
మేము గవర్నమెంట్కి మా దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా ఉండదు అని చెప్పారు. సో హౌ మెనీ మెంబర్స్? 52. ఎప్పటి వరకు? మార్చ్ 15th లోపు. ఓకే. సో అంటే ఆ రోజు మార్చ్ 3 కాబట్టి మార్చ్ 15th లోపు మాకు తెలంగాణ ప్రొటెక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వాలి, లేదంటే మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేయడము అని చెప్పారు. సో సిపిఐ లీడర్ ఎవరు? రవినారాయణ రెడ్డి. అతను చైర్మన్ ఫర్ తెలంగాణ సిపిఐ. అయితే ఒక కమిటీని ఫామ్ చేశారనమాట, సెటప్ ఏ కమిటీ. దానికి సెక్రటరీ ఎవరు? రాజ్ బహదూర్ గౌర్. ఓకే. తెలంగాణ సిపిఐ హ్యాస్ సెటప్ ఏ కమిటీ. సెక్రటరీ నేమ్ ఈస్ రాజ్ బహదూర్ గౌర్. ఓకే. నెక్స్ట్ తెలంగాణ కాన్ఫరెన్స్. తెలంగాణ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? రెడ్డి హాస్టల్, హైదరాబాద్. ఎన్ని డేస్? 2 days, 8th, 9th March 1969. 8th and 9th. ఓకే. సో దీంట్లో మెయిన్ పర్సన్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు సదాలక్ష్మి, రవడ సత్యనారాయణ, వీరిద్దరు మెయిన్ రోల్స్. వందే మాత్రం రామచంద్రరావు, ఎస్బి గిరి, మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి, వై రామమూర్తి నాయుడు, రంగస్వామి. సో ఈ పర్సన్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సదాలక్ష్మి అండ్ రవడ సత్యనారాయణ. సో ఈ కాన్ఫరెన్స్లో ఏం రెజల్యూషన్స్ గురించి డిస్కస్ చేశారు? ఓకే, ఈ కన్వెన్షన్లో. సో ఫస్ట్, దెర్ ఈజ్ నో యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్ అదర్ దాన్ సపరేట్ తెలంగాణ. సపరేట్ తెలంగాణ తప్పించి వేరే ఏ దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎప్పుడు స్టాప్ చేస్తారో మా స్ట్రైక్ని అంటే తెలంగాణ సపరేట్ అయినప్పుడు. నెక్స్ట్, సో ఇంకొకటి ఏంటంటే ద కాన్ఫరెన్స్ మేడ్ అ రెజల్యూషన్ టు ఎస్టాబ్లిష్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్ బై April 9th. సో April 9th లోపు సపరేట్ తెలంగాణ అనేది ఫామ్ కావాలని చెప్పి కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశారనమాట. నెక్స్ట్, సో ఎవరైతే లెజిస్లేచర్ టి పురుషోత్తం రావు ఉన్నాడో అన్వీల్డ్ సపరేట్ తెలంగాణ స్టేట్ మ్యాప్. సో హూ అన్వీల్డ్ సపరేట్ తెలంగాణ స్టేట్ మ్యాప్? టి పురుషోత్తం రావు. నెక్స్ట్, ఈవి పద్మనాభం, ఆదిరాజు వెంకటేశ్వరరావు, లీడర్ మ్యాగజైన్ ఎడిటర్ మున్నీర్ జమల్. సో వీళ్ళందరూ కూడా ఏంటి, తెలంగాణ మ్యాప్ వాజ్ మేడ్ బై అంటే వీళ్ళందరూ కూడా మ్యాప్ మేకింగ్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. క్విట్ తెలంగాణ స్లోగన్ ఎవరిచ్చారు? స్టూడెంట్ లీడర్ శ్రీధర్ రెడ్డి. ఓకే, గేవ్ ద స్లోగన్ క్విట్ తెలంగాణ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎట్ ద సెమినార్ కాన్ఫరెన్స్. నెక్స్ట్, సో స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే స్టూడెంట్ లీడర్స్ ఉన్నాడో అనౌన్స్డ్ ఎట్ ద కాన్ఫరెన్స్ దట్ దే వుడ్ లాంచ్ ఎ న్యూ ఆర్గనైజేషన్ కాల్డ్ రుద్రసేన. సో మనకి ఎగ్జామ్లో రుద్రసేన అంటే ఏంటి అని అడుగుతారు. సో ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్, మెంబర్ నేమ్, పార్టీ నేమ్, ఇట్లా. సో ఓకే, న్యూ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఎంప్లాయీస్ యాక్షన్ కమిటీ. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? కేఆర్ ఆమోస్, ఎంప్లాయీస్ యాక్షన్ కమిటీ. సో నెక్స్ట్, టీచర్స్ యాక్షన్ కమిటీ ఎవరు? బాలకృష్ణారెడ్డి. సో ఇవి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. ఎంప్లాయీస్ యాక్షన్ కమిటీ కేఆర్ ఆమోస్, టీచర్స్ యాక్షన్ కమిటీ బాలకృష్ణారెడ్డి. సో ఆన్ 13th March 1969, సో సీఎం ఏమనౌన్స్ చేశాడంటే 9 crores ఆర్ అలొకేటెడ్ టు తెలంగాణకి 9 crores అలొకేట్ చేశాము అని చెప్పాడు. నెక్స్ట్, సీఎం మళ్ళీ డబుల్డ్ ద ఫండ్స్ ఆఫ్ పోచంపాడు ప్రాజెక్ట్. ఏదైతే పోచంపాడు ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాటికి ఫండ్స్ అనేవి డబల్ చేస్తున్నాము, ఇంతకుముందు ఏదైతే అనౌన్స్ చేసామో దానికంటే డబల్ చేస్తున్నాము అని చెప్పాడు అనమాట. 14th March 14 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జై తెలంగాణ స్లోగన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఎవరి ఇంటెన్షనా? సో ఆన్ 14th March ఇక్కడ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ దాంట్లోకి 14 స్టూడెంట్స్ ఎంటర్ అయ్యారనమాట. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జై తెలంగాణ స్లోగన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో జైపాల్ రెడ్డి, ఇతను ఒక కాంగ్రెస్ మెంబర్, ఎలక్షన్స్లో విన్నాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి విన్నాడు అనమాట. సో అతను ఉన్నప్పుడు జై తెలంగాణ స్లోగన్ అనేది స్టార్ట్ చేశారు. ఎంతమంది? 14 స్టూడెంట్స్. సో ఈ జైపాల్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే తెలంగాణ ఇష్యూ విల్ నాట్ బి సాల్వ్డ్ బై సపరేట్ తెలంగాణ. మీరు సపరేట్ తెలంగాణ అని తీసుకోవడం వల్ల తెలంగాణ ఇష్యూస్ ఏవి సాల్వ్ అవ్వవు అని చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్, కందుబాయ్ కస్మజ్జీ దేశాయ్, ఇతను ఎవరు? గవర్నర్ ఆఫ్ స్టేట్. సో ఓయూకి ఒక ఈవెంట్ అంటే పోస్టేజ్ స్టాంప్ రిలీజ్కి ఇతను వచ్చాడనమాట. సో స్టూడెంట్స్ లీడర్ ఎవరు? శ్రీధర్ రెడ్డి.
సో అదే టైంలో విత్ ఆల్ ద స్టూడెంట్స్ గవర్నర్ గో బ్యాక్ అని చెప్పి స్టేజ్ పైకి ఎక్కి అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నర్ గో బ్యాక్ అంటే వాళ్ళ దగ్గరికి ఒక పోస్టర్ స్టాంప్ రిలీజ్ చేయడానికి గవర్నర్ వస్తే స్టూడెంట్ లీడర్ శ్రీధర్ రెడ్డి అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ గవర్నర్ గో బ్యాక్ అనేది అన్నారనమాట. On 17th March, Telangana teachers celebrated Telangana Struggle Day. Okay, 17th March, Telangana teachers celebrated Telangana Struggle Day. సో ఇక్కడ మనకి డెమోక్రసీ ప్రొటెక్షన్ డే అని కూడా అంటాము. నెక్స్ట్ ఎన్జి రంగా అండ్ కొర్రపాటి పట్టాభిరామయ్య వీళ్ళిద్దరు కూడా ఏపీ పర్సన్స్ బట్ దే సపోర్టెడ్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ ఆన్ 21st March, కొండా వెంకట్ రంగారెడ్డి ఇతను ఏం హ్యాస్ డిక్లేర్డ్ దాట్ సపరేట్ తెలంగాణ హ్యాస్ హిస్ గోల్. సో నా గోల్ ఏంటి అంటే సపరేట్ తెలంగాణనే కావాలి అని చెప్పి అతను ఆ గోల్ అనమాట. అది వచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తాము అని చెప్పి. సో యూనియన్ హోమ్ మినిస్టర్ వైబీ చావన్ ఎవరైతే ఉన్నారో సో డిడ్ నాట్ హ్యావ్ ద ఇంటెన్షన్ టు లుక్ ఇన్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫార్మింగ్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్. నాకు ఏ ఇంటెన్షన్ లేదు తెలంగాణ స్టేట్ ఫామ్ అవ్వడానికి అని చెప్పి చెప్పాడు. On 24th March, government appointed Abdul Qadir as the state's additional chief secretary and JB Mutyala Rao as social welfare secretary. ఇవి 2 నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ టైంలో 1969 మూమెంట్లో యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరు వైబీ చవన్ అనమాట. అతను చెప్పాడు. ఓకే, సో ఎవరు నా గోల్ తెలంగాణ సపరేట్ అవ్వాలి అని అనుకున్నారు అంటే కొండా వెంకట్రంగారెడ్డి. సో అబ్దుల్ ఖాదర్ యాజ్ ఎ స్టేట్స్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, జేబీ ముత్యాలరావు యాజ్ ఎ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ. ఈ నేమ్స్ అనేవి చాలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ 25th March, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది కన్వర్టెడ్ టు తెలంగాణ ప్రజా సమితిగా కన్వర్ట్ అయింది. ఓకే, సో దానికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? మదన్ మోహన్, చీఫ్ సెక్రటరీ వెంకట్రామిరెడ్డి, ట్రెజరర్ నగరి కృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 25th March, Telangana People's Convention converted to Telangana Praja Samiti. On 28th March 1969, 5-member full bench headed by Chief Justice of Supreme Court M. Hidayatullah. So, అతను ఏం చేశాడు? క్యాన్సల్ జీవో నంబర్ 36 రూలింగ్ దాట్ ముల్కీ ప్రొవిజన్స్ వర్ అన్కాన్స్టిట్యూషనల్. మనం ఇంతకుముందు జీవో నంబర్ 36 వైలేషన్స్ చూసాం కదా, సో అక్కడ అనమాట. సో 5-member ఫుల్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎం హిదయతుల్లా. ఓకే, సో అక్కడ ఏంటంటే ముల్కీ ప్రొవిజన్స్ వర్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఆంధ్ర స్టూడెంట్స్ అటాకెడ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ REC రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఆంధ్ర స్టూడెంట్స్ అనేది అటాక్ చేశారు. ఎప్పుడు? 28 March 1969. ఓకే, సో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇతను ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్. సో ఇతను ఇంకా ఏమంటున్నారంటే ఇష్యూస్ ఇంకా సాల్వ్ అవ్వట్లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మినిస్టర్ పోస్ట్కి రిజైన్ చేశాడనమాట. సో అతను రిజైన్ చేసిన తర్వాత పివి నరసింహారావు వాజ్ అపాయింటెడ్ యాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్. ఓకే, ఆన్ 30 March 1969, కొండా లక్ష్మణ్ బాపూజీ సో సపరేట్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వాజ్ సెటప్. ఓకే, కొండా లక్ష్మణ్ బాపూజీ. సో ఏ మీటింగ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్డ్ బై గొత్తు లచ్చన్న వాజ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్. ఒక మీటింగ్ జరిగింది బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎవరు చేశారు? గొత్తు లచ్చన్న. ఎక్కడ? హైదరాబాద్లో. ఓకే, దాని యొక్క రిజల్యూషన్స్ ఏంటి అంటే సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి షుడ్ రిజైన్. ఓకే, ఫస్ట్. నెక్స్ట్ మస్ట్ పోస్ట్పోన్ ఎగ్జామ్స్. ఇది మూమెంట్ జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయండి అండ్ సీఎం షుడ్ రిజైన్. నెక్స్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది జరగాలి. దేని గురించి జ్యుడిషియల్ ఎంక్వైరీ? మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, నాన్ ముల్కీస్ గో బ్యాక్ అని చెప్పేసి. సో స్టేట్ లిస్ట్ అంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ లిస్ట్ ఉందో వాటి గురించి. నెక్స్ట్ కేఆర్ వీరస్వామి వార్న్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఇఫ్ డస్ నాట్ కంట్రోల్ ద సిచ్యువేషన్ ఇన్ ఏపీ అండ్ ఆర్మ్డ్ రెవల్యూషన్ మే టుక్స్ ప్లేస్ ఇన్ తెలంగాణ. సో గవర్నమెంట్కి చెప్తుంది అనమాట, సెంట్రల్ గవర్నమెంట్కి, ఇట్ డస్ నాట్ కంట్రోల్ ద సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయకపోతే ఆర్మ్ రెజల్యూషన్ మే టుక్ ప్లేస్ ఇన్ తెలంగాణ అని చెప్పారంట. ఎవరు చెప్పారు? కేఆర్ వీరస్వామి. సో ఇవి ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్ మనకు 1969 మూమెంట్లో ఏ అయితే ఈవెంట్స్ జరిగాయో ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్వి చూసాం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో ఏప్రిల్ మంత్
చూద్దాం. ఓకే. ఐ హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.